నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్. తూప్రాన్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పై విసురులు. మోటకొండూరు మండలంలో ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మోసపూరిత వాగ్దానాలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఇతర ముఖ్య నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి వారికి ఆహ్వానించారు. బొమ్మ శ్రీరామ్ గతంలో హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో బొమ్మ శ్రీరామ్ కాంగ్రెస్ పార్టీని విడిచి భాజపాలో చేరారు. బొమ్మ శ్రీరామ్ కు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఈ చేరికల కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందని, కాంగ్రెస్ అంటే బోనస్ కాదు బోగస్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూఫ్రాన్లో నిర్వహించిన రోడ్ షోకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మహిళలకు నెలకు 2500 తులం బంగారం ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు బంద్ చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో మహిళలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కరోనాలో సైతం కేసీఆర్ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేశారని, ఆడపిల్లల పెండ్లైతే ₹1,00,000 ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కాంగ్రెస్లకు ఏ పట్టింపు లేదని దుయ్యబట్టారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని భారీ మేజర్తో గెలిపించాలని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చింది. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు? 5 నెలలైనా ఇంకా పురాగా రైతు బంధు ఇయ్యలే. కల్లాలకు వడ్లు వచ్చినాయి కానీ రైతు బంధు వచ్చింది ఆ చెల్లె అంటే శాతగాని ప్రభుత్వం మోసం చేసిండ్రు. ఇంకేమన్నారు? 15,000 ఇస్తాం. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేమైతే 15 ఇస్తామన్నారు. 15 దిక్కు లేదా, 10 కూడా చక్కగొత్తలేదు. ఆ 10 కూడా చక్కగా కరోనాలో ఇచ్చిండు కదా కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు? కొట్లేస్తే అంతా మోసమే జరిగింది. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు, నమ్మిచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. కానీ గద్దెనెక్కినాక ప్రజల గుండెల మీద దండిండ్రు. ఇలా ఆలోచించాలి అవ్వ తాతలు. మళ్ళా అందరు కూడా ఇలా ఆసరా పెన్షన్ వచ్చే నేత కార్మికులు, గీత కార్మికులు, అక్క చెల్లెళ్ళు, అవ్వ తాతలు ఇలా 4,000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది. 2,000 మన కేసీఆర్ ఇచ్చేది. 2,000 వచ్చిన వాళ్ళంతా కారు గుర్తుకు వెంకటరామరెడ్డి గారికి ఓటైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మేజర్తో గెలిపించాలని ఈ కుర్తి మాటూరు గ్రామాల్లో ప్రజలను కలిసి ఓటులు అభ్యర్థించారు. అలాంటి కుటుంబం, త్యాగాల కుటుంబం, మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం, పేదల సంక్షేమాలను అమలు చేస్తూ 2 సార్ల ప్రధాని పదవి అవకాశం వచ్చినా ప్రధాన పదవి నాకు అవసరం లేదు, నా భారతదేశ ప్రజలే ముఖ్యమని చెప్పి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేస్తే
ఇవాళ మన గ్రామాలలో మనం చేస్తున్నటువంటి కరువు పని జాతీయ ఉపాధి హామీ పథకం, ఆ పథకాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా మన గ్రామాల్లో ఇంత అంతో మనకు పని దొరుకుతుందంటే ఆ కరువు పని వల్లనే మనకు పని దొరుకుతుంది. అలాంటి పని కాంగ్రెస్ పార్టీ పెడితే 6 గ్యారెంటీల్లో 5 ఇంప్లిమెంట్ చేసినాం. ఇంకా కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చాలా మంది మా పెద్దమ్మలు మా అక్కలు అంటున్నారు పెన్షన్ పెరగపాయే. పెన్షన్ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అయిపోయినాక 4,000 రూపాయలు ఇక్కడ పోతుంది, హైదరాబాద్ పోతుంది. మరి ఇంకో ఎద్దును కడదామా లేకపోతే ఇంకొక దున్నపోతుని తెచ్చి కడదామా? ఎద్దును కడితే ఇద్దరం కలిసి పోతాం, దున్నపోతం కడితే అది వెనక కూస్తానే ముంగట కూస్తా, అభివృద్ధి మళ్ళా కుంటుపడుతుంది. అంతేనే కదా, రెండెట్లం గెలిపించాలి కదా. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, వెంకటరామరెడ్డి తనయుడు భరత్ రామరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ల ఆధ్వర్యంలో నర్సాపూర్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో గద్దెనెక్కి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసింది తప్ప ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ప్రజలకు పథకాలు అందలేదని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించాల్సిందిగా కోరారు. మరి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి వచ్చింది. మీ అందరికి 2,500 వస్తున్నాయా? ప్రతి మహిళకు 2,500 ప్రతి నెల జీతం ఇచ్చినట్టుగా ఇస్తా అన్నారు, అది కూడా లేదు. మరి అదేవిధంగా మనకు 500 రూపాయలకే సిలిండర్ సప్లై చేస్తున్నారా? మరి అదేవిధంగా మనకి ఇండ్లు ఇస్తామన్నారు, ఇచ్చిందా? 200 యూనిట్ల కరెంట్ మాఫీ చేస్తామన్నారు, అవుతుందా? మరి అదేవిధంగా మనకి ఇంకా 4,000 పెన్షన్ని 6,000 రూపాయలు చేస్తామన్నారు, చేసిందా? మరి ఇంకా మన పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఎక్కలేదా? ఇళ్లలో కూడా కరెంటు బాగుండే, మనం పనికి పోయేసి ఉపాధి హామీ పనికి పోయినా లేకుంటే బయటకు పోయేసిన ఫ్యాన్ వేసుకొని చల్లగా కూర్చుంటుంది. ఇప్పుడు ఎండలేమో తీవ్రత పెరిగింది, కరెంటు సప్లై ఏమో కరెక్ట్ లేదు. మరి అందరికీ ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి దీనివల్ల మనకు జన్ధన్ ఖాతా ఇంతవరకు వేయలేదు. మనకి మన పిల్లలకు 2 ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, మన పప్పు, ఉప్పు అన్నిటిపైన కూడా జిఎస్టీ మన ఖచ్చితంగా మన బీఆర్ఎస్ అభ్యర్థి గారికి అవసరం ఉంది. మొన్న నర్సాపూర్లో మరి మన టౌన్ లో అంతా కూడా పూర్తి మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అధికమైనటువంటి మీ వస్తుందని నమ్మకం, విశ్వాసం ఉంది అని చెప్పి అన్నా. ములుగు జిల్లా సంక్షేమ భవన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియను అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు. రాజేంద్ర నగర్లో దారుణం చోటు చేసుకుంది. హసన్ నగర్లో జరుగుతున్న కాంగ్రెస్ మీటింగ్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మక్బుల్ను ఒక దుండగుడు అందరూ చూస్తుండగానే దాడి చేసి హత్య చేశాడు. దాడిలో కాంగ్రెస్ నాయకుడు మనస్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. में कंप्लेंट देना चाहिए, तो मैं यहाँ पर आया और यहाँ पर आके मैंने कंप्लेंट दर्ज की है। एक को मैं आइडेंटिफाई किया हूँ और मैं मालूम करता हूँ। अब आपसी जो है मसले हैं, मसाइल है, साजिशें हैं। अब मुझे तो ये समझ में नहीं आ रहा कौन है। जी हाँ, मुझे नाम मालूम है उसका। समझ में आ रहा है कि ये कोई साजिश थी। जख्मी तो मुझे तो नहीं मालूम, इत्तला मैं तो सीधा यहाँ आ गया वहाँ से निकल कर। कुछ लोग जो लड़के थे मुझे वहाँ से गाड़ी पे, बाइक पे बिठा के मुझे जो है वहाँ से रवाना कर दिया।
मेरी गाड़ी भी जो है, मैं मेरी गाड़ी में भी, कार में भी नहीं आ सका। खैर बहरहाल क्या है, इसका इन्वेस्टिगेशन करेंगे, इंशाल्लाह देखेंगे। पुलिस वालों के ऊपर मुझे पूरा जो है भरोसा है कि वो लोग सख्त से सख्त कार्रवाई करेंगे। और कौन है ये शरपसंद और ये किसकी साजिश है, ये कौन कोशिश कर रहा, कौन जानबूझ के जो है कांग्रेस पार्टी के खिलाफ में जो है भड़का रहा है, इसकी जो है मालूमात मुझे नहीं है। मैं ये चाहता हूँ कि हमारी पुलिस वाले जो है, हमारे पुलिस यहाँ के इंस्पेक्टर साहब है, जल्द से जल्द इसका जायजा ले और पुरसुकून तरीके से अमन के साथ यहाँ पर इलेक्शन। రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలో గ్రామంలో బృంగి హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ శిరీష్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్లు దడిగి శంకర్, గడ్డం లక్ష్మారెడ్డిల సహాయ సహకారాలు అందించారని, దాదాపుగా 300 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బృంగి శిరీష్ తెలిపారు. హాస్పిటల్ సాగర్ కాంప్లెక్స్ బిఎన్ రెడ్డి నగర్ తరపున ఈ రోజు గుర్రంగూడలో మెగా క్యాంప్ అనేది నిర్వహించబడుతుంది. సో గుర్రంగూడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సాగర్ కాంప్లెక్స్ నందు అన్ని హంగులతో బృంగి హాస్పిటల్ అనేది 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు సాగుతుంది. సో మేము ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ఫ్రీ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ దారిలోనే ఈ రోజు గుర్రంగూడలో మళ్ళీ ఫ్రీ క్యాంప్ నిర్వహించడం అయింది. మెయిన్ ఫ్రీ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ప్రజలలో వాళ్లకు తెలియని ఎన్నో వైద్య జరుగుతుంది. సో ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా బృంగి హాస్పిటల్ ఫ్రీ క్యాంప్స్ అనేది ప్రతి మంత్ నిర్వహించడం జరుగుతుంది. సో బిఎన్ రెడ్డి నగర్ లో అన్ని హంగులతోటి ప్రతి డిపార్ట్మెంట్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీసెస్ తోటి ఉన్న అతిపెద్ద హాస్పిటల్ బృంగి హాస్పిటల్. సో ఈ శిబిరంలో మన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రోహిత్ రెడ్డి అండ్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య మేడం అండ్ డాక్టర్ పీడియాట్రిషియన్ డాక్టర్ నవ్య సో అవైలబుల్ ఉన్నాడు. అలాగే పిల్లల వైద్యుల వారు డాక్టర్ నవ్య గారు, పిల్లలకు ఎలాంటి సమస్యలున్నా వారికి డాక్టర్ నవ్య గారు అవైలబుల్ ఉన్నారు ఇవాళ. అలాగే స్త్రీలకు సంబంధించి గర్భిణీలకు సంబంధించి డాక్టర్ సాహిత్య మేడం కూడా ఇవాళ ఫ్రీ క్యాంప్ లో అందుబాటులో ఉన్నారు. కనుక ఈ వైద్యులందరి వైద్య సేవలు వాళ్ళు వినియోగించుకోవాలని గుర్రంగూడ ప్రజలను నేను కోరుకుంటున్నాను. కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కుకట్పల్లి 121 డివిజన్లో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి, కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్, సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగంలతో కలిసి ప్రారంభించారు. సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో భాగంగా కుకట్పల్లి నియోజకవర్గంలో మా సోదరుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మేడం సునీతమ్మ ఎంపీ అభ్యర్థి ఇక్కడ రావడం జరిగింది. కాన్స్టిట్యున్సీ నాయకులందరూ కూడా వచ్చాం. ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చెప్పామో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం. అదే నాందిగా మేము ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కుకట్పల్లి నుంచి బ్రహ్మాండమైన మెజార్టీ మాకు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన పబ్లిక్ రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా అక్కడ ఏఐసిసి వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళల మీటింగ్ ఈరోజు చాలా బాగుంది. అందరూ మంచి రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే మా మహిళల కోసం ఈ పాంచనాయలో మహిళలకి ₹1,00,000 ఒకటి చాలా బాగుంది. అది 1 ఇయర్కి ఒకసారి పేద మహిళకి. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగము 50% ఉద్యోగాలు కూడా ఉంది. ఈ ముఖ్యంగా మా 6 గ్యారంటీలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అది కూడా చాలా బాగుంది. ఈ 2 స్కీమ్ల వల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎడ్యుకేటెడ్స్ కానీ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ అందరితో పాటు పేదలు కూడా లైక్ చేస్తున్నారు చాలా మంచిగా. కాబట్టి మంచి స్పందన వస్తుంది. ఎక్కడ చూసినా కూడా రోజు రోజుకు డే బై డే చేంజ్ అవుతుంది కాంగ్రెస్ది. కాబట్టి మాకు మంచి. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీల మధుకు మద్దతుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ భరత్, సుధాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు నవవారి సాయినాథ్ రెడ్డి, ధరణి రాజు భిక్షపతి, కొల్లూరు శ్రీను, లింగాల రవి, పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి 6 గ్యారెంటీల గురించి చెప్తూ ప్రచారం చేస్తున్నామని, ప్రజాస్పందన సానుకూలంగా ఉందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు కూడా చాలా చేసాం. కాబట్టి కాంగ్రెస్కి భారత్లో ఓటింగ్ పడతాయని అనుకుంటున్నాం. కాబట్టి నిలబడని కంపల్సరీ గెలిపిస్తామని చెప్పి కోరుతున్నాం. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో
9వ వార్డు 10వ వార్డు అలాగే ప్రతి వార్డులో కూడా అందరూ ఎక్కడెక్కడైతే మా కార్యకర్తలు అందరూ కూడా ప్రచారము ప్రజల దగ్గరికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు అలాగే ఏదైతే 5 గ్యారంటీలు పెట్టిందో ఇప్పటికే 4 నిర్వహించడం జరిగింది, అమలుపరచడం జరిగింది. వాటిలో అందులో ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 5 గ్యారంటీలు పెట్టిందో దాని గురించి కూడా ప్రజలలోకి వెళ్ళి మరి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ బీమా ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు మరి ఏదన్నా జ్వరం వచ్చి ఏదైనా ఆరోగ్యంతో బాగలేకుంటే మరి ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు మన ప్రభుత్వం చేయూతను అందిస్తూ ఉంది. మరి ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ ఇస్తూ ఉంది. ఇవన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు 10 సంవత్సరాల్లో సామాన్యుడు బతుకు పరిస్థితి మరి ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఇంటికి షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్ వెస్ట్, సాయినగర్ ఈస్ట్ కాలనీలకు చెందిన 100 మంది కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని తెలియజేశారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమయం తక్కువ ఉంది. సరే, ఇప్పుడు ఇది సముద్రం, కాంగ్రెస్ కుటుంబం అనేది ఒక సముద్రం లాంటిది. అందరికీ ఆస్కారం మరి లభిస్తూ ఉంది. లభించినటువంటి ఆస్కారాన్ని పూర్తి స్థాయిలో మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో కృషి చేసి అహర్నిశలు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి నన్ను ఒక ఇన్ఛార్జ్ బాధ్యతగా నాకు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతతోటి నేను ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన గారు కాళీవాసులంతా వచ్చి మన జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరూ చేయనందుకు చాలా సంతోషం. మన జగదీష్ అన్న సంగతి అయితే అందరికీ తెలుసు, మచ్చలేని మనిషి ఆయన ఎటువంటి స్వభావాలకు లొంగని వ్యక్తి. ఆయన పేరు మీద ఇలా ఒక వారం 10 రోజుల టైం ఉండగానే టికెట్ ఇస్తే కూడా ఆయన పేరు మీద ఎంతో తండోపతండాలు వచ్చి కూడా ఇలా కొంచెం తోటి ఆయన పోవడం జరిగింది. అది బాధాకరమే, ఎందుకంటే మనం కూడా కొంచెం మంచి వ్యక్తి పోగొట్టుకున్నాం. భవిష్యత్తులో కూడా ఆయన ఆధ్వర్యంలో మన ఈస్ట్ అయినారు, వెస్ట్ అయినారు కానీ అన్ని అభివృద్ధి పనులకు కూడా ఆయన ఆధ్వర్యంలో 100% మనం కొన్ని పనులే ఈస్ట్ సైనార్లో, వెస్ట్ సైనార్ కొన్ని పనులే ఆయన ఆధ్వర్యంలో కూడా అన్ని పూర్తి చేస్తా. ఆయన ఇప్పుడు నిన్న కూడా చెప్పడం జరిగింది, ఆయన మనకు స్పెషల్గా కూడా మన డివిజన్కు ఫండ్ ఇప్పిస్తారని ఆశిస్తూ ఇవాళ కూడా చెప్పుకుంటూ మీ ఆశీస్సులు ఎప్పటికీ మా 120 ఉండాలని. ఖైరతాబాద్లోని స్ఫూర్తి భవన్లో జరిగిన మాల మహానాడు సమావేశంలో మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు జి చెన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాలల మద్దతు ఉంటుందని అన్నారు. జేఏసీ వర్కింగ్ చైర్మన్ బూర్ల వెంకటేశ్వర్లు, రమేష్ మన్నా, శ్రీధరరావుతో కలిసి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఆహార భద్రతా చట్టం పబ్లిక్ రంగ సంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపునిచ్చాలని పిలుపునిచ్చారు. నా వద్దకు అన్యాయం జరిగింది, ఎస్సీకి బీసీకి మైనార్టీలకు కావాలని కొట్లాడేతో లేదు. అప్పుడు రాజకీయంగానే చూసుకుంటారు కానీ మన గురించి చూసుకోవడానికి కూడా మీకు మాట చేస్తున్నాను. ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడి నా మహిళలకు కూడా సమానత్వం కావాలి, అయిన మినిస్టర్లుగా రాజీనామా చేసి దేనికి వచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మానవుడు ఆయన కోర్టు సంపాదిస్తూ ఆ కోర్టు కాదు మనమే కోర్టు, మన తత్వాన్ని ఒక్కరొకరికి 500 కోట్లు వస్తాయి, 400 కోట్లు వస్తాయి, మీకు ఎవరికి తెలియవు. అటువంటిది కేసీఆర్ తీసేసిండు. ఆమె జాబు లేక ఎంత చదువుకొని రోడ్లపడి తిరుగుతున్నారు మనులు. ఆ డబ్బులు ఎక్కడో ఎన్నో కోట్లు వచ్చే డబ్బులు డైవర్ట్ చేసి ఈ కేసీఆర్ ఆ బంధు దళిత బంధు ఆ దళిత బంధువులకు వేసింది కానీ ఎస్సీబీసీల లోన్లు మొత్తం డైవర్ట్ చేసిందని కూడా మీకు మనం చెప్తున్నాను. పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరులో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నీలం మధు ముదిరాజ్ ప్రచారంలో ములుగు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లకడబోయిన ముత్యాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నీలం మధు శాలువా కప్పి సన్మానం చేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రమేష్, కనకయ్య, జానయ్య, నరసింహులు, దర్శనం సత్తయ్య మిత్రమృదంతో వచ్చి నీలం మధును మర్యాదపూర్వకంగా కలిశారు.
అక్కన్నపేట మండలంలోని పలు తండాల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు ప్రచారం చేశారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో నర్సింగ్ తండాలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ లేక గిరిజనులు అవసరం పడుతున్నారు. మీరు చూడండి, దయచేసి మనకు పైన ప్రధానమంత్రి, కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ, ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఉండాలి తప్పగా. అందుకని మనము మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వైదేహి ఆశ్రమంలో 100 మంది బాలబాలికలకు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ జటావత్ శ్రీనివాస్ రాయ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. వాటి అందరూ కూడా శ్రద్ధ ఇంద్రారెడ్డి గారికి విశేష చెప్పండి, శుభాకాంక్షలు తెలియజేయండి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. సబితా ఇంద్రారెడ్డి గారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ 10, 26 వార్డులలో ఆదివారం ప్రచారం నిర్వహిస్తూ మాట్లాడారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, మోదీ, అమిత్ షా నిరంకుశ పాలనను అడ్డుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 5 న్యాయ పథకం ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ తగు న్యాయం జరుగుతుందని అన్నారు. బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు మాస్ గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మా సంతు గారు వంట చేస్తూ ఉంటే ఆయన వంటలో బాగా ఓటు అడుగుతా ఉన్నాం. ఈ దేశ శ్రీరామ రక్ష, రామారాం రావాలంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఎండనక వాననక ఈ దేశం కోసం, ఈ దేశం కోసం అన్ని మతాలు, అన్ని వర్గాలు ముఖ్యంగా ఉండాలంటే 70 ఏళ్ల స్వతంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాపాడిందో 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం కేవలం రామనామము, పాకిస్తాన్ నామంతో అభివృద్ధిని, నిరుద్యోగము, నోట్బందీ తోటి, అదేవిధంగా సెంట్రల్ బాండ్లతో కోట్ల రూపాయల కుంభకోణం చేసి పేదలకు ధరలు వర్గాలు జీవించలేకుండా అయిపోయింది. ఖచ్చితంగా ఈసారి 13 ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చెయ్యి గుర్తు మీద నెంబర్ మీద ఓటేసి గెలిపించాలని ఈ వార్డు ప్రజలను, ఓటర్ ప్రజలను చేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాల్గొన్నటువంటి సంత్ గారికి, అదేవిధంగా సర్వేశ్వరం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. తెల్లాపూర్ మున్సిపల్ 11వ వార్డు ఉస్మాన్ నగర్ లో బీమాక్స్ సైబర్ కాలనీ, 2 డోర్కెన్, ఎన్సీసీ సైబర్ కాలనీ, ఇండస్ట్రీ క్రస్ట్ సంబంధించిన వారిని పార్లమెంట్ అభ్యర్థి నీలమధు, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కటా శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల ఇన్ఛార్జ్ బండి శ్యామ్ గౌడ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామరావులు కలిసి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీమాక్స్ సైబర్ కాలనీ అధ్యక్షులు శివనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, డైరెక్టర్స్ వాసు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాలు కానీ మీకు ఏంటంటే బయట సంబంధాలు తక్కువ. జహీరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను స్వయం ప్రకాష్ కలిసి సెలవుతో సత్కరించి బసవేశ్వరుని ప్రతిమను బహుకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్. తూఫాన్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పై విసురులు. మోటకొండూరు మండలంలో ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మోసపూరిత వాగ్దానాలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.